మేడారం ఓం శక్తి జ్యోతిషాలయం జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ కృష్ణం రాజు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నెంబర్ 9030838194. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు జనవరి మాసం 15వ తేదీలోపు సొంత అన్న తమ్ముళ్లైనా కూడాను ఈ 2 రహస్య లక్షణాలు చెప్పకూడదు. ఆకస్మిక ధన ప్రాప్తి కలగబోతుంది మీకు. 3వ కంటికి తెలియనివ్వదు. ఏ జ్యోతిష్కుడు చెప్పని రహస్యాన్ని ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. తులారాశి జాతకుల్లో ఈ యొక్క లక్షణాలు ఖచ్చితంగా కనిపిస్తాయి. అసలు ఏం జరగబోతుందో తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు మీరు. ఈ వీడియో పూర్తిగా చూడండి. మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏమాత్రం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. మనము ఈ యొక్క డిసెంబర్ 14వ తేదీన మనకి సూర్యుడు ధనుస్సు సంక్రమణం అనేది జరిగింది. తర్వాత జనవరి మాసం 14వ తేదీన మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించినప్పుడు మకర సంక్రమణం జరుగుతుంది. ఈ జనవరి మాసం 14వ తేదీ వరకు రవి ధనుస్సు రాశిలో సంక్రమించినటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి? మిగతా గ్రహాలు అన్ని కూడా అనగా చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని ఈ గ్రహాలు అన్ని కూడా సూర్యుని చుట్టూ అతని యొక్క శక్తి ద్వారా ప్రేరేపితమై తిరుగుతూ ఉంటాయి. తత్ఫలితంగా తులారాశి వారి జాతకులకు ఇటువంటి మార్పులు అయితే జరగబోతున్నాయి. ఈ యొక్క జనవరి మాసం 15వ తేదీలోపు నక్షత్రాలలో గ్రహాల యొక్క కదలికలు ఏ విధంగా ఉంటాయి, ఏ రాశుల్లో ఉన్నాయి, అవి ఏ రాశుల వారికి ఏ విధమైన సంఘటనలను శుభ అశుభాలను మనకి ప్రభావితం చేస్తాయో తెలుసుకుందాము. ముఖ్యంగా తులారాశి వారి జాతకులకు ఈ యొక్క సంక్రమణం, ఈ యొక్క నక్షత్ర గ్రహాల కదలికల రీత్యా ఇంతటి ఉత్తమ ఫలితాలు అయితే కలగబోతున్నాయి. రాశి చక్రంలో ఉన్న 12 రాశుల్లోకెల్లా కూడా తులారాశి వారి జాతకులకు ఇంతటి ఉత్తమ స్థితిగతులు అయితే కలగబోతున్నాయి. జనవరి మాసం 14వ తేదీ వరకు గోచర గ్రహస్థితి ఈ విధంగానే ఉండబోతుంది. ద్వితీయంలోని బుధుడు 3వ తేదీ వరకు, జనవరి 3వ తేదీ వరకు, అలాగే 3వ స్థానంలో ఉన్నటువంటి రవి, 4వ స్థానంలో ఉన్న శుక్రుడు, 6వ స్థానంలో ఉన్నటువంటి రాహువు, అదేవిధంగా ఈ యొక్క గ్రహాలు వీరికి కొంత అనుకూలమైన పరిస్థితులు ఆర్థిక పరంగా సంకల్పము, ఆ యొక్క సిద్ధి పరంగా, అదేవిధంగా వీరికి కొంత గృహ సంబంధిత సౌఖ్య పరంగా, వివాహ పరంగా, ఉద్యోగ పరంగా కొన్ని అనుకూలతలు కలగచేస్తున్నాయి. కొన్ని గ్రహాల యొక్క స్థితిగతుల వలన అవి ప్రతికూలతలు కూడా కలగచేస్తున్నాయి. ఈ రాశి వారికి పంచమంలో ఉన్నటువంటి శని భగవానుడు వీరు అనుకున్న సంకల్పానికి ఆర్థిక పరమైనటువంటి చేయూతని ఇవ్వక మానసికంగా వీరు బాధపడే పరిస్థితి శని కలగచేస్తున్నాడు. అలాగే అష్టమంలో ఉన్న గురుడు వక్రించి ఉండడం రీత్యా తులారాశి వారు వీరు అనుకోకుండా ధనపరంగా, ఆకస్మికంగా, ఉద్యోగపరంగా ఎన్నో ఇబ్బందులు, అవకాశాలు కనిపిస్తున్నాయి. దశమంలో ఉన్నటువంటి వక్ర గమన నీచ స్థితి కుజుడు శని యొక్క నక్షత్రంలో ఉండి వీరికి వృత్తి, కెరియర్, వ్యాపార పరంగా ఎన్నో రకాల అగాధాలు, ఆటంకాలు, ఇబ్బందులు మానసికంగా నిర్లిప్తంగా కలగచేయబోతున్నాడు. కాబట్టి ఈ యొక్క గ్రహాల వలన 12 రాశుల్లో ఉన్నటువంటి కేతువు ముఖ్యంగా వీరికి అనారోగ్య పరమైనటువంటి సమస్యలు అప్పుడప్పుడు కలగచేస్తూ మోక్ష సాధనకు వీరి యొక్క బుద్ధి చైతన్యవంతంగా ప్రేరేపితం అవడం వల్ల కొన్ని విషయ పరిజ్ఞానాలు వీరు తెలుసుకుని భవిష్యత్తులో రాణించడానికి కేతువు సహకరిస్తున్నాడు. తులారాశి వారికి 12వ స్థానంలో కేతువు కొంత ఉద్యోగపరమైన అయినటువంటి నిరుత్సాహాన్ని కలగచేస్తాడు. తులారాశి వారికి ధన స్థానంలో ఉన్న
ఉన్నటువంటి బుధుడు ఉన్నతవంతమైన విదేశీ విద్యలను చదువుకుందాం అనుకునే వారికి ఆర్థిక పరంగా కాస్త నష్టాన్ని కలగచేస్తున్నాడు. వెళ్దాం, ఏదైనా దూర ప్రాంతాలకు వెళ్లాలి అని వీరు ఏదైతే ధనాన్ని అంతర్గతంగా అప్పు చేసి ఎన్నో ఇబ్బందులు పడి, కుటుంబ పరంగా కూడా మాటలు పడి, కుటుంబంలో కొంత శత్రుత్వాన్ని కూడా పెంచుకున్నటువంటి వారు ఎంత ప్రయత్నం చేసినా వీరి సంకల్పము అగాధంగా వీరి యొక్క దానికి సంబంధించి ఎవరైనా సరే దూర ప్రయాణాలకు, దూర ప్రదేశాలకు, వేరే ఇంటర్నేషనల్ గా వెళ్లి అక్కడ చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి అని వాటికి సంబంధించి ఏదైనా రాత పరీక్షలు కావచ్చు, పోటీ పరీక్షలు కావచ్చు రాసినా కూడా వీరికి కొంత ప్రతికూలత అనేది ఈ సమయంలో కనిపిస్తోంది. కాబట్టి ఏదైనా తులారాశి వారి జాతకులు ఉద్యోగపరంగా కొంతమంది ఏదైనా వాళ్ళు మాట్లాడినా కూడా దానికి తగ్గ రిప్లై అంటే అనుకూలత లేక వీరు బాధపడతారు. అనుకున్నటువంటి వాటికి లేనటువంటి ఆ సమస్యలను కొని తెచ్చుకునే పరిస్థితి గురు మహానుభావుడు కలగచేస్తున్నాడు. ఏది ఏమైనా వీరు దైవ ధ్యానాన్ని ఎక్కువగా, భగవంతుని ధ్యానాన్ని చేయడం ద్వారా వీరికి కలిగేటటువంటి కొన్ని ప్రతిబంధకాల్లో ప్రతికూలతలు, మానసిక వైరాగ్యమో, అలాగే నేను ఏమీ చేయలేనేమో, నాకు ఉద్యోగం రాదేమో, నేను విదేశాలకు వెళ్లలేనేమో, ఆర్థికంగా నిలబడలేను అనేటటువంటి ఈ రకమైన ఆ వైపరీత్యాలు, ఇబ్బందులు ఇవన్నీ కూడా తొలగిపోవడానికి వీరు ముఖ్యంగా ఆ శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి ఆరాధిస్తే గనక, లేదా భగవద్గీతలో ఒక శ్లోకాన్ని ప్రతిరోజు చదవడం ద్వారా వీరు తన యొక్క ఆత్మస్థైర్యాన్ని, ధైర్య సాహసాలను, పోటీ పరీక్షల్లో విజయోత్సాహాన్ని, అనుకున్నటువంటి కార్యక్రమంలో ముందడుగు వేయడాన్ని ఆ కృష్ణ పరమాత్ముడు వీరి వెనుక ఉండి నడిపిస్తాడు అనడంలో అతిశయోక్తి లేదు. గురుగ్రహ బలహీనతను పోగొట్టుకోవడానికి, గురుగ్రహ బలాన్ని మార్చుకోవడానికి భగవద్గీత శ్లోకాన్ని రోజుకు ఒకటి పారాయణం చేయండి, లేదా దత్తాత్రేయుల యొక్క స్తోత్రాన్ని చదవడం ద్వారా కూడా మీరు ఆత్మ నిగ్రహ శక్తిని పెంచుకుంటారు. చక్కటి విజయాలు, పోటీ పరీక్షల్లో అనుకూలత పొందుకుంటారు. మాట్లాడే ప్రతి మాటలో కూడా లాభాన్ని పొందడానికి సూర్య భగవానుడు తులారాశి వారికి చక్కటి అవకాశాన్ని ఇస్తున్నారు. కాబట్టి లాభాధిపతి అయినటువంటి సూర్యుడు తండ్రితో చేసేటటువంటి సంప్రదింపుల్లో ఏ రకంగా అయినా సరే, అంటే తండ్రితో వ్యాపార పరంగా ఉన్నటువంటి కొన్ని అనుకూలతలు వీరికి లాభపరంగా సంప్రదింపులు చేయడం ద్వారా ఉపయోగిస్తాయి. మరికొద్ది రోజుల్లో వారికి ఈ విధంగా తారసపడే అవకాశం ఉంటుంది. ఈ యొక్క రాశి వారు ఇప్పటి వరకు ఇంకా మహా అయితే ఇంకొక 4-5 రోజులు చక్కటి గృహ సౌఖ్యాన్ని, వాహన సౌఖ్యాన్ని అందిపుచ్చుకోవడం, అలాగే అనుభవించడం చూస్తారు అన్నమాట. అయితే శుక్రుడు తులారాశి వారికి శనితో కలిసినప్పుడు కొంత ఆరోగ్యపరమైన ఇబ్బందులు వచ్చే అవకాశాలున్నాయి. ముఖ్యంగా మోకాళ్లకు సంబంధించి కింద భాగంలో వీరు కొన్ని నెర్వస్ ప్రాబ్లమ్స్ అనుభవించడంతో జాగ్రత్త తీసుకోవాలి. సరైన ట్రీట్మెంట్, ఔషధాలు వాడుకోవాలి. ఇది అకస్మాత్తుగా వస్తుంది, వెళ్తుంది, కావున కంగారు పడాల్సిన అవసరం లేదు. వీరి యొక్క మానసిక స్వభావ లక్షణాల్లో ఫ్రెండ్స్ రూపకంగా కానివచ్చు, లేకపోతే గనక మనకి దొరికిన ఫ్రెండ్స్ మంచివారు అయితే మంచి వైపుకు వెళ్లే అవకాశాలుంటాయి. ఎక్కువగా ఈ రాశి వారికి ఆల్రెడీ కొన్ని ఫ్రస్ట్రేషన్స్ వలన, శుక్ర శనిలు కలగడం వలన స్త్రీల విషయంలో కొన్ని దుర్వ్యసనాల పరంగా కావచ్చు కొంత ప్రతికూలత పొందే అవకాశాలున్నాయి. ఇక్కడ తగు జాగ్రత్తలు తీసుకుని వీరు తమ యొక్క ఏకాగ్రతను సరైన దారిలో మనసును పెట్టుకోవడానికి హనుమాన్ దండకాన్ని వినండి, లేదా సుందరకాండ పారాయణలో ఏదో ఒక అధ్యాయంలో ఒక సర్గను ఒకరోజు పారాయణం చేస్తే గనక ఖచ్చితంగా, ముఖ్యంగా శుక్రుడు వివాహ కారకుడు అవడం ద్వారా, శనితో కలవడం ద్వారా తులారాశి భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాల్లో ఒకంత శాతం తగ్గుతుంది. మానసికంగా వీరి మధ్య నువ్వంటే నేను, నేనంటే నువ్వు అనేటటువంటి ఇబ్బందులు పెరుగుతాయి. ఎందుకంటే శని నిదానంగా ఉంటాడు, శుక్రుడు ఫాస్టెస్ట్ మూమెంట్. కాబట్టి వీరి మధ్య కొంత మానసికమైనటువంటి ఏకాగ్రత లోపం కలుగుతుంది. ప్రేమానురాగాల విషయాల్లో కొంత ఇబ్బంది కలుగుతుంది. అది కూడా కొద్ది రోజులు మాత్రమే వీరికి అవకాశాలు కలుగుతూ ఉంటాయి. వివాహ విషయంలో ప్రతిబంధకాలు ఆలస్యమవుతాయి. వివాహం అనుకుంటారు కానీ శుక్ర శనుల యొక్క ప్రభావం వివాహపరమైన విషయాల్లో వీరు అనుకున్న అభీష్టము, సౌఖ్యము
అవసరమో ఈ యొక్క విషయాలు ఇవన్నీ కూడా ప్రతిబంధకంగా మారి ఒక్కోసారి జరిగే వివాహ పరంగా కూడా ఇబ్బందులు వస్తాయి. నిశ్చయ తాంబూలాల దాకా వెళ్లి కూడా వెనక్కి వచ్చే అవకాశాలుంటాయి. ఇలాంటి ఎన్నో రకాలైన విషయాల్లో వివాహ సంబంధిత విషయాలు అన్నీ కూడా వీరికి కొంతకాలం ఇబ్బందులు కలగచేస్తాయి. ఏదైనా గృహం అమ్మితే ధనం వస్తుంది అనుకుని ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి గృహ సంబంధిత విషయాల్లో కొన్ని ఫ్రాడ్స్ కనిపిస్తున్నాయి. కొంతమంది లాయర్ల ద్వారా తెలుసుకుని వారు అమ్మే విషయాల్లో కొంత వెనక్కి రావడాన్ని మంచి అవకాశం కలిగిస్తుంది. కొద్ది రోజుల తర్వాత గృహాన్ని అమ్మి ధనాన్ని ఆర్జిద్దాం అనేటటువంటి పరిస్థితులు కూడా తమలో తాము ఆలోచించుకొని కుటుంబ పరంగా ముఖ్యంగా అన్నదమ్ముల విషయంలో ఈ యొక్క సమస్యలు బిగినవుతాయి. వీరు ఒకటి ఆలోచిస్తే అన్నదమ్ముల విషయంలో ఇంకొకటి, అంటే అన్న కానీ తమ్ముడు కానీ ఇంకొక రకంగా దాన్ని డైవర్ట్ చేసి వాళ్ల మధ్య సానుకూలత కలగకపోవడం వల్ల కొంత చివరికి ఒక్కోసారి ఈ గృహ సంబంధిత విషయాల్లో వీరు కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి లేదా లాయర్ల ద్వారా వెళ్లే పరిస్థితి, పోలీస్ స్టేషన్లకు వెళ్లే పరిస్థితి, ఒకరినొకరు కలహించుకునే స్థితి కూడా కుటుంబంలో చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి వీరు తగు జాగ్రత్తలు తీసుకుంటూ హనుమంతుని యొక్క ఆరాధన ద్వారా హనుమంతునికి ప్రదక్షిణాలు కంపల్సరీగా 14 చేయడం మర్చిపోవద్దు. ఎవరైనా సరే వివాహానికి ప్రయత్నించేవారు లక్ష్మీనారాయణుల యొక్క వివాహం ఆచరించి ఆ తర్వాత వివాహపరమైనటువంటి ఆ మూమెంట్స్ ని మీరు అనుభవించడానికి ప్రయత్నం చేయండి.